ఒకరోజు హిమాలయ శిఖర పర్వతంపై పరమశివుడు లోతైన తపస్సులో లీనమే ఉన్నాడు. చుట్టూ శాంతి, వైభవం, ఓ దేవత్మీయ ఆధ్యాత్మిక శాంతి విరజిమ్ముతున్నది. పక్కన పార్వతీదేవి శివునికి పుష్పార్చన చేస్తూ ఓ మృదువైన ప్రశ్న అడిగింది. పార్వతీదేవి ఆరాధనతో, ప్రభూ, ఓ సందేహం నాకు తరచూ కలుగుతుంది. జీవులు గత జన్మలలో చేసిన పాపాల శిక్ష ఈ జన్మలో అనుభవిస్తారు అంటారు. కాని ఆ పాపం ఏదీ వారికే గుర్తుండదు. అలాంటప్పుడు శిక్ష అనుభవించడం న్యాయమా? ఇది నీతికి తగనదిగా అనిపించడం లేదు ప్రభూ. శివుడు మందహాసంతో, ఓ దేవి, నీవు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. చాలామంది భక్తుల హృదయాల్లో ఈ సందేహం సహజంగా కలుగుతుంది. ఇది అర్థం చేసుకోవడమే జీవానికి నిశ్శబ్ద పరిజ్ఞానానికి ద్వారం. నీవు అడిగిన ప్రశ్నకు ముందు ఓ చిన్న కథ చెబుతాను. విను. ఆసక్తికరమైన ఈ కథ గురించి తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేశాను, చూసేయండి.